యొక్క ధ్యానంలోనే వారి మాటల్లోనే తెలుసుకుంటాం. నమస్కారం మేడం. మేడం మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు హేమలత మేడం. మెదక్ డిస్టిక్ మిలికి కాలనీ. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి 2005లో వచ్చాము. దీనికి కారణాలు ఏంటంటే మా బాబు హెల్త్ బాగోలేకుండే, చాలా డల్ అయినుండే, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉండే మా బాబుకి. దానివల్ల చాలా సఫర్ అయిపోయినాం మేము. సఫర్ అయిపోయి అసలు అంతకుముందు మేము నాన్ వెజ్ ఉండేవాళ్ళం, తినేవాళ్ళం. మాకు తెలియక వాళ్ళు చుట్టాలు రిలేషన్స్ చెప్పేవాళ్ళు, మాకు అది తింటే బాగా హెల్త్ పర్పస్ తగ్గిపోతాయి అంటే నిజమే అనుకున్నాము. మేము చేసేవాళ్ళం మాకు తెలియక. తర్వాత బాలకృష్ణ సార్ ద్వారా మాకు ధ్యానంలోకి వచ్చినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆయింట్మెంట్స్ వాడినాం, కానీ మాకు సాటిస్ఫై కాలేదు. 50% తగ్గింది. ఇంజెక్షన్స్ ఇచ్చింది డాక్టర్స్. ఒక 40,000 ఇస్తే ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గుతుందని చెప్పి తగ్గింది. ఇంకా ఆత్మవిశ్వాసం కోల్పోయి బాబు తనలోకి తను రాలేకపోయాడు, హెల్త్ పర్పస్ బాగాలేక. అయితే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాకు తెలిసింది నాన్ వెజ్ తినొద్దని తెలిసింది. అందరం బంద్ చేసినాం మేము నాన్ వెజ్. మెడిటేషన్లోకి వచ్చి బుక్స్ చదవడము, మెడిటేషన్ చేసి మా పక్క వాళ్ళకు కూడా నేర్పించిన, నేను మా ఫ్రెండ్స్కి కూడా ధ్యానం నేర్పించిన. దాంట్లో ఈ ధ్యానం ఎందుకంటే ఈ 24 hours మనము ఏ విధంగా అయితే మనం బాడీకి రెస్ట్ ఇస్తామో, ఈ ధ్యానం అంటే మైండ్కి రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బాడీకి రెస్ట్ ఇస్తే మళ్ళీ ఉత్తేజితమై మళ్ళీ పనులు చేసుకుంటాం. అదేవిధంగా మనం మైండ్కి రెస్ట్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానం అనేది అందరికీ చేరాలి, అందరికీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ ధ్యానం చేసి వెజిటేరియన్గా మారాలి అందరూ. దానికి మనం ప్రోత్సహించాలి, సాయం చేస్తాను అనమాట. ఏంటంటే ఎవరి విషయాలు పట్టించుకోను, న్యాచురల్గా ఎవరి విషయాలు పట్టించుకోను, అది మైండ్కి రాదు. జడ్జిమెంట్